మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పొచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో, షష్టమాధిపతి అయిన రవి భాగ్యంలో. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చే విధంగా మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం, ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఇప్పటి వరకు కొంచెం రూపాయి సంపాదించాం, దాచామన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎంతోకాలం అప్పు చేస్తున్నాం, ఆ అప్పులు ఉంటుంది, పిల్లల్ని చదివిస్తున్నాం, కానీ మనకంటూ ఒక స్వగృహం ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఇదివరకులాగా 10 మంది కోసం కష్టపడడం, వాళ్ళ కోసం ఉందాం అనుకుంటారు, కానీ మన కోసం మనం కష్టపడాలి, పిల్లల కోసం కష్టపడాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అనే భావన ఏర్పడుతుంది కదా. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మటుకి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. వ్యయంలో రాహు అంత బలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాకా వచ్చి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, పోస్ట్పోన్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. అవసరమైతే తప్ప విదేశీ యానం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ఒక భూమిని అమ్మి కొన్ని అప్పులు తీర్చేయాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా వారు చెప్పే సలహాల వల్ల మీరు లాభపడడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే భాగస్వామి మధ్య ఒకళ్ళు అండర్స్టాండింగ్స్ ఉండి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండడం, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే భావన కూడా ఉంటుంది. ఒకసారి ఉద్యోగం మానేసి లేదా వ్యాపారం మానేసి ఎక్కడికి వెళ్ళిపోదామనే భావన కూడా ఉంటుంది. ఇటువంటివి పక్కన పెట్టి దైవరాధనలు చేసుకుని, దైవదర్శనం చేసుకుని మీ పని మీరు ప్రారంభించడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని సూత్రం పఠించడం, దక్షిణామూర్తి సూత్రం పఠించడం లేదా వినడం చేయండి. అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా జాతక విశేషాలు ఉంటే సంప్రదించాలనుకుంటే 7731881113 ఈ నెంబర్ని సంప్రదించగలరు. మీ జాతక వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ జాతక వివరాలు లేనప్పుడు ప్రశ్నాచక్రం వేసి అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.